Hello friends, welcome to 30th January Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 30th January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు ఫ్లాగ్షిప్ కోర్సు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 20,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 12,000 రూపీస్ మాత్రమే. ఆఫర్ మీకు 31st జనవరి అంటే రేపటి వరకే. రేపటితో మనకి ఆఫర్ వచ్చేసి లాస్ట్ డే అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తాము. లెట్ us సీ ద ఎజెండా. ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, క్యాబినెట్ ఓకేస్ 16,300 crore mission to secure the క్రిటికల్ మినరల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి ఇది. సో దీని గురించి మనం ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం డిస్కస్ చేస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ వన్, సోలార్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ స్కీమ్ రీచెస్ 8.5% ఆఫ్ ద 1 crore హౌస్ టార్గెట్స్ అని చెప్పేసి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఒక గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్ అయితే కనుక వచ్చింది. ఇక్కడ మనం దాని గురించి చూస్తాము. బుర్కినా ఫాసో, మాలి అండ్ యాజ్ వెల్ యాజ్ నైజర్ అఫీషియల్లీ లీవ్ ద వెస్ట్ ఆఫ్రికా బ్లాక్, ఎకోవాస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బ్లాక్ ఉంది. దాంట్లో 3 దేశాలు అఫీషియల్లీ ఎగ్జిట్ అయితే కనుక అయిపోయాయి ఆ గ్రూప్ నుంచి. సో దాని గురించి మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేస్తాం. బ్రోకెన్ ప్రామిసెస్ ఇన్ ఏ వార్మింగ్ వరల్డ్ అంటూ మనకి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సంథింగ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ల్యాక్ ఆఫ్ ప్రొటెక్టివ్ లా ఎక్స్పోజెస్ ద డొమెస్టిక్ వర్కర్స్ టు ద అబ్యూస్, సేస్ సుప్రీంకోర్ట్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక డొమెస్టిక్ వర్కర్స్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్కి సంబంధించి ఒక డెడికేటెడ్ లా అంటూ ఉండాలి అంటూ మనకి ఏంటంటే కనుక రీసెంట్గా స్టేట్మెంట్స్ అయితే కనుక ఇచ్చిందండి. దాని గురించి మనం చూస్తాం. సిసిఈఏ క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్డ్ ద హైక్ ఇన్ ఎథనాల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ గురించి మనం అయితే కనుక చూస్తాము. అండ్ ఫైనలీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అదర్ ఆర్టికల్, ఇస్రోస్ 100th లాంచ్ లిఫ్ట్స్ ద నావిక్ శాటిలైట్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇస్రో వాళ్ళు 100th లాంచ్ని అయితే కనుక మనకి క్యారీ అవుట్ చేశారు. దాని గురించి మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తామండి. క్లియర్? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఈ మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్టికల్స్ని ఈ వేళ అనాలిసిస్లో మనం డిస్కస్ చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్, క్యాబినెట్ ఓకేస్ 16,300 crore మిషన్ టు సెక్యూర్ ద క్రిటికల్ మినరల్స్ ఇన్ అవర్ కంట్రీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాంటెక్స్ట్ గురించి మనం మాట్లాడుకుంటే క్రిటికల్ మినరల్స్ అంటాం. క్రిటికల్ మినరల్స్, ఈ యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద డొమెస్టిక్ సప్లై, ఈ యొక్క క్రిటికల్ మినరల్ సెక్టార్ని డెవలప్ చేయడం గురించి, టు డెవలప్ ద క్రిటికల్ మినరల్స్ సెక్టార్, మనకి ఇండియా రీసెంట్గా ఏం చేసింది అంటే కనుక అప్రూవ్డ్ అరౌండ్ 16,300 crores మనకైతే కనుక అప్రూవ్ అయితే కనుక చేశారండి. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంకేమేం తెలియాలి అని అంటే కనుక అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ క్రిటికల్ మినరల్స్. సో క్రిటికల్ మినరల్స్ అంటే సింపుల్ డెఫినేషన్, ఒకటే బేసిక్ డెఫినేషన్ మనం చెప్పాలి అని అంటే కనుక క్రిటికల్ మినరల్స్కి సంబంధించి, సో దోస్ మినరల్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్, అండ్ అలాగే వన్ మోర్ వచ్చేసి ఏంటంటే కనుక నేషనల్ సెక్యూరిటీ. ఎకనామిక్ డెవలప్మెంట్కి, నేషనల్ సెక్యూరిటీకి మనకి ఉపయోగపడేటువంటి మినరల్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్, అలాంటి వాటిని మనం ఏంటంటే కనుక క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఈ క్రిటికల్ మినరల్స్ మనకి ఏంటంటే కనుక సప్లై అనేటువంటిది అంత డైవర్సిఫైడ్గా లేదు. అన్ని దేశాల దగ్గర ఈ క్రిటికల్ మినరల్స్ కూడా లేవు. ఎక్స్క్లూజివ్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద కంట్రీస్ లైక్ చైనా. సో చైనాలో మనకి ఏంటంటే 70 to 80% ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ వచ్చేసి మనకి వీళ్ళు దే ఆర్ ద డామినేటింగ్ అండి విత్ రెస్పెక్ట్ టు ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ విషయంలోనూ కూడా మనకి.
అందుకనే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా, అంటే అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, యూరోపియన్ యూనియన్, వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడానికి ఖచ్చితంగా ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటిది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్, ఒక 2-3 ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ గురించి మనం డిస్కస్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటివి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ లిథియం. లిథియం ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్ అండి. ఈవెన్ ఇప్పుడు ఈవేళ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్లో కూడా ఈ యొక్క లిథియం యొక్క సప్లైని మనం ఎన్ష్యూర్ చేయాలి. ఈ యొక్క లిథియం మనకి బ్యాటరీస్లో ఉపయోగిస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం వాడేటువంటి ల్యాప్టాప్స్లో, మొబైల్ ఫోన్స్లో, కార్ బ్యాటరీస్, వీటన్నిటిలోనూ కూడా మనకి లిథియం అనేటువంటిది ఉపయోగించడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ బ్యాటరీస్లో. నెక్స్ట్ వచ్చేసి సిరామిక్స్ అంటారు, సిరామిక్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్, వీటన్నిటిలోనూ కూడా మనకి లిథియం అనేటువంటిది ఎసెన్షియల్ క్రిటికల్ మినరల్ అండి. సిమిలర్లీ వీ హ్యావ్ అదర్ క్రిటికల్ మినరల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలియం అంటారు. గ్యాలియం వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్లోను, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లోను, సెమీ కండక్టర్స్లోను, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లోను, లేజర్ డయోడ్స్ అండ్ సోలార్కి సంబంధించినటువంటి ఫోటో వాల్టాయిక్స్, వీటిల్లో మనకి ఏంటంటే గ్యాలియం అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ జర్మేనియం. సో జర్మేనియం మనం తీసుకుంటే కనుక జర్మేనియం దేనికి ఉపయోగిస్తాము? సో సోలార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎలక్ట్రిక్ అప్లికేషన్స్ అయితే కనుక ఉన్నాయి మనకి జర్మేనియం కూడా. Germanium is another important critical mineral. Then we have the fourth one that is called as vanadium. Vanadium అంటారు. వెనాడియం మనం తీసుకుంటే కనుక వెనాడియం మే బి యూజ్డ్ ఫర్ లైక్ ఐరన్ అండ్ స్టీల్లోను, బ్యాటరీస్లోను, వీటిల్లో కూడా మనం ఏంటంటే కనుక వెనాడియం అనే క్రిటికల్ మినరల్ని ఉపయోగిస్తాం. సో ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా, ఇవే కాదండి ఇంకా చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. అరౌండ్ మన కంట్రీ అయితే కనుక 30 మినరల్స్ని మనం క్రిటికల్ మినరల్స్గా మనం అయితే కనుక ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇండియా మరి ఈ క్రిటికల్ మినరల్స్ మనకి సొంతంగా ఉన్నాయా అంటే ఎక్కడో కొన్ని రిజర్వ్స్ ఐడెంటిఫై చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లోను, మణిపూర్లోను, అస్సాంలోను ఇక్కడ మనం ఐడెంటిఫై అయితే చేసాం. కానీ వీటిని ఎక్స్ప్లోర్ చేసేటువంటి, అంటే మనం ఏంటంటే ఫర్దర్గా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేటువంటి టెక్నాలజీస్ మన దగ్గర అయితే కనుక లేవండి ప్రాపర్గా. మనకి దానికి ఏం కావాలి? సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ప్రైవేట్ సెక్టార్ కూడా కొంత ఏంటంటే కనుక భయపడుతున్నారనమాట. ఎందుకంటే పెట్టుబడులు కొంత రిస్కీ అని చెప్పేసి, సో పెట్టుబడులు కూడా ఎవరో కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఇమీడియట్ రిటర్న్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉండవు. సో అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇండియా ఏంటంటే కనుక ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని పర్టికులర్లీ లిథియంకి సంబంధించినటువంటి సప్లైని పెంచుకోవడానికి రకరకాల ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు మరి మన దగ్గర లేనప్పుడు మనం ఇతర దేశాల మీద ఆధారపడాలి మరి అప్పుడు. సో అందుకని ఏ విధంగా మనకు ఆధారపడుతోంది అని అంటే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫార్మ్డ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ కాబిల్ అనేటువంటి ఒక కంపెనీని మనకి ఎస్టాబ్లిష్ చేసిందండి, కాబిల్. సో కాబిల్ అంటే అర్థం ఏంటంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఈ కాబిల్ యొక్క పని ఏంటి? కాబిల్ యొక్క పని ఏంటంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ మనకి క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో చూసుకోవటం, నెక్స్ట్ ఆ దేశాలతోటి ఎంఓయూస్, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసుకుని ఆ మినరల్స్ మనకి సప్లై అయ్యే విధంగా చూసుకోవడం దీని యొక్క పని కాబిల్, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఇక్కడి నుంచి మనం చెప్పే ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఒక 4-5 ఇనిషియేటివ్స్ చెప్తాను నేను. ఇవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, అప్కమింగ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మీకు అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం అయితే కనుక డిస్కస్ చేయాలండి. సో కాబిల్ అనేటువంటి ఆర్గనైజేషన్ని మనకైతే కనుక ఫార్మ్ చేసింది. కాబిల్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ అనమాట మనకి. సో ఇట్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ మనకి అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మనకి వీటిలైతే కనుక మనకి ఎస్టాబ్లిష్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ అల్యూమినియం కంపెనీ అనేటువంటిది మొట్టమొదటిది. నేషనల్ అల్యూమినియం కంపెనీ, నాల్కో అని పిలుస్తాం. ఇది ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మనకి జాయింట్ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో. సెకండ్ వన్ వచ్చేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, వెరీ ఇంపార్టెంట్. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేది సెకండ్ ఆర్గనైజేషన్ అండి. థర్డ్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్
సో దట్ ఈస్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్సల్టెన్సీ లిమిటెడ్. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి మనకి కాబిల్ అనేటువంటి ఒక జాయింట్ వెంచర్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. కాబిల్ అంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. వీళ్ళ పని ఏంటి, ఇతర దేశాల్లో ఎక్కడెక్కడైతే క్రిటికల్ మినరల్ సప్లై ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికన్ కంట్రీస్ దగ్గర కానివ్వండి, వీళ్ళతోటి మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, కజకిస్తాను ఇలాంటి దేశాలతోటి మనకి కొలాబరేట్ అయ్యి మనకి సప్లై అనేటువంటిది ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవడం దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ కొన్ని అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయండి. సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి ఏంటంటే కనుక సో సంథింగ్ కాల్డ్ యాజ్ వీఆర్ వర్కింగ్ విత్ ద లిథియం ట్రయాంగిల్ కంట్రీస్. వెరీ ఇంపార్టెంట్, అనదర్ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకు అడుగుతుంటారు. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అనమాట. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ తోటి కూడా మనం చాలా క్లోజ్గా మనం ఏంటంటే వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అంటారు, 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి వీటిల్లో ఏవి లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అని చెప్పేసి మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏబీసీ కంట్రీస్ అంటారండి. ఏబీసీ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అర్జెంటీనా, సెకండ్ వన్ వచ్చేసి మనకి బొలీవియా, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి చిలీ. ఈ 3 దేశాలు కూడా కలిపి వాటిని మనం ఏమంటామంటే లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అని చెప్పేసి మనం పిలుస్తాము. 75% ఆఫ్ ద లిథియం రిజర్వ్స్ ఈ 3 దేశాల్లోనే, ఇక్కడ లిథియం ట్రయాంగిల్లోనే మనకైతే కనుక కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. 75% ఆఫ్ ద వరల్డ్స్ సప్లై ఆఫ్ లిథియం, 75% ఆఫ్ వరల్డ్స్ సప్లై ఆఫ్ ద లిథియం మనకి ఇక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. అందుకని వీళ్ళతోటి మనం ఏంటంటే కొంత క్లోజ్గా కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఉండేటువంటి వాటిని మనం ఏంటంటే కనుక ఎక్వైర్ చేసుకుంటున్నామండి. సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ వీఆర్ టేకింగ్. థర్డ్ ఇంపార్టెంట్, ఇండియా రీసెంట్లీ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ లెడ్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. అంటే ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో ఏం జరుగుతుందంటే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిపి పెట్టుబడులు పెడతారు. ఎక్కడ ఏ దేశాల్లో మనకైతే కనుక ఈ క్రిటికల్ మినరల్స్ అయితే కనుక ఉంటాయి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాము. అలాంటి వాటిల్లో మనం ఏంటంటే కనుక పెట్టుబడులు అనేటువంటిది పెట్టి మనం ఆ యొక్క సప్లై అనేటువంటి దాన్ని మనం మెయింటైన్ చేస్తామండి. థర్డ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దెన్ వీ హ్యావ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అంటే సో వీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్రూపింగ్స్ లైక్ క్వాడ్ గ్రూపింగ్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము. క్వాడ్ ఈజ్ ఆల్సో కన్సర్న్డ్ అబౌట్ క్రిటికల్ మినరల్స్. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ గ్రూపింగ్ కాల్డ్ యాజ్ ఐపీఈఎఫ్ అంటారు. ఐపీఈఎఫ్ విచ్ స్టాండ్స్ ఫర్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని అర్థం. ఇండో పసిఫిక్ ఎకనామిక్ framework is another important initiative that we are working on. Then next, finally, the last another important initiative for this particular this thing తీసుకుంటే మనకి సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అంటారు. సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్. సో అంటే సప్లై చైన్ని పెంచుకోవడం గురించి, డైవర్సిఫై చేయడం గురించి 2021లో మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా, దెన్ నెక్స్ట్ వచ్చేసి జపాన్. ఈ దేశాలు మనకి ఏంటంటే కనుక సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనే వాటి మనకి తీసుకుని రావడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇండియా మనం తీసుకుంటే ఈ విధంగా ఇతర దేశాలతోటి కొలాబరేట్ అయ్యి, కోఆర్డినేట్ అయ్యి, వాళ్ళతో ఎంఓయూస్ని సైన్ చేసుకుని మన కంట్రీకి కావాల్సినటువంటి క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని ప్రమోట్ చేసుకుంటోంది. ప్రస్తుతం మనం 70% ఆఫ్ ద సప్లై మనకి ఏంటంటే కనుక చైనా మీద ఆధారపడిపోయి ఉన్నాం. ఈవెన్ మనమే కాదు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా చైనా నుంచే మనకి సప్లై అనేటువంటిది తీసుకుంటున్నారు. బట్ రేపటి రోజున చైనాతో టర్మ్స్ అనేటువంటిది బాగోకపోతే చైనా ఈ క్రిటికల్ మినరల్స్ సప్లైని మనకి ఏంటంటే వెపనైజ్ చేస్తుంది. అంటే వెపనైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే సో వాటిని వెపన్స్గా ఉపయోగించుకుంటుంది. ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని కట్ ఆఫ్ చేసేస్తుంది. ఎప్పుడైతే కట్ ఆఫ్ చేసేస్తుందో మన
డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయి. మరి అలా ఉండకూడదంటే మనం ఏం చేయాలి? సో చైనాతో కాకుండా ఇతర దేశాల నుంచి మనం ఏంటంటే కనుక ప్రొక్యూర్ చేసుకోవడానికి మనం వేరే వేరే ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. అందుకనే ఈ ఇనిషియేటివ్స్ అన్నీ మనకి గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏవేంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాబిల్ అనేటువంటి ఆర్గనైజేషన్ని మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేసాము. సెకండ్ ఇంపార్టెంట్ వన్ మనకి వీఆర్ వర్కింగ్ విత్ ద లిథియం ట్రయాంగిల్ కంట్రీస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఏవేవి లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో మనం అయితే కనుక మెంబర్ అయ్యాము. దెన్ నెక్స్ట్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్వాడ్ గ్రూపింగ్ తోటి, నెక్స్ట్ వచ్చేసి ఐపీఎఫ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ తోటి మనం ఏంటంటే ఎంగేజ్ అయ్యి ఉన్నాము. దెన్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి 2021లో ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్తో కలిపి మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ని కూడా మనం లాంచ్ చేయబడడం జరిగిందండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే సప్లై చైన్ని డైవర్సిఫై చేసుకోవాలి, ఒక దేశం మీదే ఆధారపడిపోకూడదు. ఇదంతా ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఇతర దేశాలతోటి. మరి డొమెస్టిక్గా అంటే విత్ ఇన్ ద డొమెస్టిక్గా మనం సప్లైని ప్రమోట్ చేయడం గురించి ఆ మిషన్ని రీసెంట్గా మనకి లాంచ్ చేశారు. 16,300 crore వర్త్ పెట్టి మనకి మిషన్ అయితే కనుక లాంచ్ చేశారు. ఈ యొక్క మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక మన యొక్క డొమెస్టిక్ సప్లైని కూడా మనం ప్రమోట్ చేయాలి, డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ని ప్రమోట్ చేయాలి, లిథియం ప్రాసెసింగ్ టెక్నాలజీస్ మీద మనం ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయాలి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక మనకి తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. ఎస్, let us discuss some other important points associated with this particular article. And Cabinet okays 16,300 crore mission to secure the critical minerals. ఎందుకనంటే ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఏ 16,300 crore ప్లాన్ టు సెక్యూర్ ద క్రిటికల్ మినరల్స్ లైక్ లిథియం విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అవర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ రెడ్యూసింగ్ ద ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఎనర్జీ ట్రాన్సిషన్ రెన్యూవబుల్ సైడ్కి మనం ట్రాన్సిషన్ అవ్వాలి అనన్నా, లేకపోతే ఇతర దేశాల మీద నుంచి డిపెండెన్సీని తగ్గించుకోవాలి అని అన్నా కూడా, ఆధారపడడం తగ్గించుకోవాలి అని అన్నా కూడా ఈ మిషన్ మనకి అవి అచీవ్ చేయడానికి అయితే ఫుల్ఫిల్ చేస్తుంది అని మనకి చెప్తున్నారు. దిస్ అలైన్స్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫోకస్ ఆన్ బాల్స్టరింగ్ ఇట్స్ మినరల్స్ సెక్టార్ అండ్ సెక్యూరింగ్ ద రా మెటీరియల్స్ ఫర్ ద రెన్యూవబుల్ టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ టెక్నాలజీస్ మనం తీసుకున్నాం అనుకోండి. సో సోలార్ టెక్నాలజీస్కి చాలా క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి మనకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలియం కానివ్వండి, జెర్మేనియము, ఇవన్నీ కూడా డిఫరెంట్ సోలార్ ప్యానెల్స్లోను వీటిల్లోనూ మనకు ఉపయోగిస్తారు. మరి మనం UNFCCC దగ్గర క్లైమేట్ చేంజ్ దగ్గర కమిట్మెంట్స్ చేస్తున్నాం కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మేము డిపెండెన్సీ తగ్గించుకుని రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేస్తాము అని చెప్పేసి. మరి రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలంటే ఈ క్రిటికల్ మినరల్స్ని మనం మెయింటైన్ చేయాలి. Yes, so that is what is the idea here. So to secure the our raw materials for the renewable technologies is what is the idea. మిషన్ ఆబ్జెక్టివ్ మనం చూసుకుంటే కనుక మన యొక్క డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి అండ్ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ని మనం ఏంటంటే కనుక స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటిది మిషన్ యొక్క ఆబ్జెక్టివ్. దీనికి ఎంత అలొకేట్ చేశారు? 16,300 crore ఈజ్ అప్రూవ్డ్ విత్ ఇన్ అడిషనల్ 18,000 crore ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ నుంచి మనకి ఏంటంటే కనుక ఒక 18,000 crore, నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి 16,300 crore మనకి ఇది చేపట్టడం జరిగింది. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేటువంటిది కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ మిషన్ అండర్లో. సపోర్ట్ ఫర్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనకి ఏంటంటే పెట్టుబడులు పెట్టడానికి ఎవరో కూడా ముందుకు రావట్లేదన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లిథియం బ్లాక్స్ మనకి అనౌన్స్ చేస్తున్నా, ఆప్షన్కి అనౌన్స్ చేస్తున్నా కూడా ఎవరు మనకి కొనుక్కోవడానికి ముందుకు రావట్లేదు. సో దాని వలన ఏమవుతుంది, మనకి ఆ ఎక్స్ప్లోరేషన్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయలేకపోతున్నాం. దానికి తగ్గట్టుగా మనకి ఏంటంటే ఇంకా అట్రాక్ట్ చేయడానికి ఈ యొక్క ఫిజికల్ ఇన్సెంటివ్స్ని మనకి గవర్నమెంట్ అయితే కనుక అనౌన్స్ అయితే కనుక చేస్తుంది మనకి. ఎస్, ఫోకస్ మెయిన్లీ వచ్చేసి మనకి ఏంటంటే ఏ క్రిటికల్ మీద అంటే కనుక లిథియం మీదనైతే కనుక ఎక్కువ ఫోకస్ అయితే కనుక మనకైతే పెట్టబడడం జరుగుతుంది. ఎందుకనంటే లిథియం ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ద రెన్యూవబుల్ టెక్నాలజీస్ లైక్ EV బ్యాటరీస్. ఇప్పుడు పెట్రోలియం అండ్ యాజ్ వెల్ యాజ్ ద డీజిల్ వెహికల్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చినటువంటి పెట్రోలియము, డీజిల్ వీటన్నిటి యొక్క యూసేజ్ని మనం కంప్లీట్గా తగ్గించేయాలి. ఎందుకని? ఇవి కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువ చేసేస్తున్నాయి. కార్బన్ ఎమిషన్స్ మరి ఎక్కువ చేసేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ అన్నీ కూడా వెళ్ళి అట్మాస్ఫియర్లో మనకి కూర్చుండిపోయి గ్లోబల్ వార్మింగ్ని మనకి క్రియేట్ చేస్తున్నాయి. సో దాని మూలాన ఏంటంటే ఎర్త్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ వెదర్
ప్యాటర్న్స్ అనేటువంటివి వస్తున్నాయి. మరి ఇవన్నీ మనం ఇది చేయాలంటే కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ మనం మూవ్ అవ్వాలి. రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ మూవ్ అవ్వాలి అంటే ఏం కావాలి మనకి? ఇప్పుడు ఈవీ టెక్నాలజీస్ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. దానికి మరి ఈ క్రిటికల్ మినరల్ లిథియం కావాలి. లిథియం రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయా అంటే ఏవో అక్కడక్కడ మనం ఏదో ఐడెంటిఫై చేస్తున్నాం, కానీ ఒకవేళ నిజంగా మొత్తం చాలా బల్క్గా ఉన్నా కూడా ఇప్పుడు వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక మనకి చాలా అవసరం అనమాట. ఆన్ ద అదర్ సైడ్ చైనా లాంటి దేశాలు తీసుకుంటే వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. రిజర్వ్స్ ఉండడంతో పాటు ఆ యొక్క హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేసిందండి చైనా మనకి క్రిటికల్ మినరల్స్లో, రేర్ ఎర్త్ మెటల్స్లోను వీటిల్లోనూ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి ఈ రోజున మనకి నెంబర్ 1గా మనకైతే కనుక చైనా అయితే కనుక ఉంది. ఇప్పుడు మనం కూడా అదే వైపుకి అడుగులు వేస్తూ ఇప్పుడు మనం పెట్టుబడులు చైనా పెట్టినంత ఇదిగా మనం అయితే కనుక పెట్టలేం కాబట్టి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కానీ లేకపోతే మనకి ఏంటంటే కనుక వేరే కంట్రీస్ నుంచి ఇవి సప్లై అనేటువంటి దాన్ని ఆల్టర్నేటివ్ సప్లైస్ చూసుకోవడం, ఇలాంటివన్నీ మనం యాక్టివిటీస్ చేస్తున్నాం. సో లిథియం అనేటువంటిది చాలా క్రూషియల్ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ లైక్ ఈవీ బ్యాటరీస్కి. దాని గురించి మనకి ఏంటంటే ఇప్పుడు ఇది అవసరం మనకి. ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ ద లిథియం ప్రాసెసింగ్ టెక్నాలజీస్ రిలయింగ్ ఆన్ ఇంపోర్ట్స్. మన దగ్గర ఒక ప్రాపర్ లిథియం ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అంటూ మనకి ఏంటంటే ఏమీ లేవండి మనకి. అందుకని మనం ఏంటంటే కనుక ఇతర దేశాల మీదనే మనం ఆధారపడిపోయి ఉన్నాం కంప్లీట్గా. ఎంత అంటే 60 to 70% ఆఫ్ ద మన యొక్క డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇంపోర్ట్స్ ద్వారానే మనం ఫుల్ఫిల్ అయితే కనుక చేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాం కదా, లైక్ వీఆర్ కొలాబరేటింగ్ విత్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, రష్యా, యూఎస్ఏ ఫర్ లిథియం ప్రాసెసింగ్ ఎక్స్పర్టీస్. ఈ యొక్క లిథియం ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ సంపాదించడం గురించి మనం ఇతర దేశాలతోటి ఆస్ట్రేలియా, రష్యా, యూఎస్ఏ వీటితోటి మనం ఏంటంటే కనుక పార్ట్నర్షిప్స్ కూడా మనం మెయింటైన్ చేయబడడం జరుగుతుంది. ఎస్, అర్జెంటీనా కొలాబరేషన్, ఎక్స్పాన్షన్ ఇన్ ద అర్జెంటీనాస్ మైనింగ్ సెక్టర్ ఫర్ దట్ ఆఫ్ ద లిథియం సప్లై. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏబీసీ కంట్రీస్ అని చెప్పేసి లిథియం ట్రయాంగిల్ గురించి. లిథియం ట్రయాంగిల్ ఖచ్చితంగా అడుగుతారండి. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ ఏవేంటి? కాబిల్ అనేటువంటిది ఏ కంపెనీస్ యొక్క జాయింట్ వెంచరు. ఈవెన్ మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా అప్కమింగ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనకి అడుగుతారు మనకి. ఎస్, అండ్ స్ట్రెంగ్థెన్ ద కోఆపరేషన్ సిన్స్ ఏ ప్రిలిమినరీ ప్యాక్ట్ ఇన్ ద ఇయర్ 2022. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి? డిపెండెన్సీని తగ్గించుకోవాలి. అదే పాయింట్ రాసాను చూడండి. ఎయిమ్ ఈస్ టు లెసన్ ద రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనా మీద ఉన్నటువంటి ఆధారాన్ని మనం ఏంటంటే కనుక తగ్గించాలి. సెకండ్ వన్, ఎకనామిక్ ఇంపాక్ట్ సపోర్ట్స్ ద ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ మనం ఏంటంటే కనుక ఇన్స్టాల్ చేయాలి బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనం అనుకున్నాము. మరి మన యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క రిక్వైర్డ్ బూస్ట్ ఇస్తుంది మనకి అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన కంట్రీలో ఇంకెక్కడెక్కడ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, లిథియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి, లేదా రాజస్థాన్లో ఉన్నాయి, అస్సాము, మణిపూరు, ఈ యొక్క స్టేట్స్ అన్నిటినీ కూడా మనకి సర్వే అయితే కనుక మనకి చేస్తున్నారండి. సో లిథియం రిజర్వ్స్ ఫౌండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రాజస్థాన్. ఓకే, బట్ కానీ మనకి ఏంటంటే కనుక దేర్ ఆర్ హ్యూజ్ ఛాలెంజెస్ ఉన్నాయి. రిజర్వ్స్ని ఐడెంటిఫై చేసాం, ఓకే, ఇప్పుడు వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మాత్రం మన దగ్గర వాటికి కావాల్సిన టెక్నాలజీస్ లేవు. వాటికి కావాల్సిన టెక్నాలజీస్ కావాలి అని అంటే పెట్టుబడులు విపరీతంగా పెట్టాలి. ఆ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ కూడా మనకి ముందుకు రావట్లేదు. అది ప్రాబ్లం ఇప్పుడు. సో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఇన్ దట్ ఆఫ్ ద లిథియం ఎక్స్ట్రాక్షన్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ టుడే. మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే చైనా లాంటి దేశాల మీద మనం ఆధారపడకుండా మన సప్లైని మనమే మెయింటైన్ చేసుకునే విధంగా మనం ఏంటంటే రకరకాల ఇనిషియేటివ్స్ని మనం అయితే కనుక తీసుకుంటున్నామండి. దానికి సంబంధించి యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి మిషన్ మనకి 16,300 crore. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి అడుగుతారు. రీసెంట్గా ఈ క్రిటికల్ మినరల్స్ సప్లైని ఎన్ష్యూర్ చేయడం గురించి గవర్నమెంట్ ఎంత అప్రూవ్ చేసిందని చెప్పి 16,300 కోట్లు మనకైతే కనుక అప్రూవ్ చేయబడడం అయితే జరిగింది. క్లియర్?
సో దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారంటే, డిస్కస్ ద ఇండియాస్ మిషన్ టు సెక్యూర్ ద క్రిటికల్ మినరల్స్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ టెక్నాలజీస్, హైలైట్ ద ఛాలెంజెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టార్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. ఎస్. సో మూవింగ్ ఫర్దర్ మనకి ఏంటంటే కనుక ఒక్కసారి మీరు ఇది ఒకసారి చూసుకుంటే కనుక దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకి తెలియాల్సినటువంటివి. అసలు ఏవేంటి క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ ఏమేమి ఉన్నాయి, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ అంతే అండి. ఇంకా చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ మనం ఏమేమి తీసుకున్నాము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాబిల్ అని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది. దెన్ ఇక్కడ మనం మిగతావి రాసాము. ఇవన్నీ లాస్ట్ టైం ఇంతకు ముందు వాటిల్లో క్లాసెస్లో రకరకాలుగా వరకు వచ్చినటువంటివి అనమాట. లిథియం ట్రయాంగిల్ కంట్రీస్, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్, క్వాడ్ అండ్ ఐపీఎఫ్, సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్, ఇవన్నీ మీ మెయిన్స్ ఆన్సర్స్లో మీరు స్ట్రైట్ అవే మీరు అయితే కనుక మెన్షన్ చేసుకోవచ్చండి. ఇండియా ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంది అనడానికి మీరు చెప్పడానికి. క్లియర్? సో నౌ ఐ థింక్ యూ ఆర్ కంఫర్టబుల్ లైక్ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, అసలు ఏమేమి క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, సో ఇది ప్రస్తుతానికి రీసెంట్గా ఏం మిషన్ తీసుకొచ్చారు, మనం ఇంటర్నేషనల్గా వేరే వేరే దేశాలతోటి మనం ఏ విధంగా కొలాబరేట్ అయ్యి మన సప్లై చైన్ని మనం ప్రమోట్ చేసుకున్నామో, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాలి. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Solar rooftop solar installation scheme reaches 8.5% of the 1 crore house target. ఎస్ అండి. ఈ యొక్క స్కీమ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మొన్న February 15, 2024లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ని ఫర్దర్గా ప్రమోట్ చేయడం గురించి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి మనకైతే కనుక ఒక స్కీమ్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, మామూలు ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఒక మేడ మీద రూఫ్ మీద మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ని ఈ విధంగా మనకి ఇన్స్టాల్ చేయబడడం జరుగుతుందండి. సో దిస్ ఇస్ వేర్ యూ కెన్ సీ ఇన్ ద ఇమేజ్. సో ఈ విధంగా మనకి ఇన్స్టాలేషన్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది అండర్ ద పిఎం సూర్యఘర్ యోజన. సో దీని ద్వారా మన కంట్రీలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని అంటే ఇన్స్టలేషన్ కెపాసిటీని మనకైతే కనుక పెంచాలి అనేటువంటిది టార్గెట్. ఇక్కడ గవర్నమెంట్ టార్గెట్ చేస్తున్నది ఏంటంటే అరౌండ్ 1 crore హౌస్ హోల్డ్స్కి ఈ యొక్క మనకి ఏంటంటే సోలార్ ఇన్స్టలేషన్ని మనం అయితే కనుక చెయ్యాలి వాళ్ళ యొక్క రూఫ్ టాప్స్ మీద అనేటువంటిది ఐడియా, ఓవరాల్ గోల్ వచ్చేసి. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి మనకి ఏంటంటే కనుక అవుట్ ఆఫ్ దిస్ టోటల్ టార్గెట్ మనం ఇప్పటికి మనం ఏంటంటే 8.5 lakh అంటే విచ్ ఇస్ 8.5% ఆఫ్ ద 1 crore హౌస్ టార్గెట్ మనం అయితే కనుక రీచ్ అయ్యాము అని చెప్పి గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ గురించి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో నెక్స్ట్ 2 to 3 yearsలో మేము డెఫినెట్లీ ఈ యొక్క 1 crore మార్క్ అయితే కనుక రీచ్ అవుతాము అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తోందండి. అంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి, సో మనము ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించుకుని ఎటువైపుకి మనం అడుగులు వేస్తున్నాము, రెన్యూవబుల్ ఎనర్జీ వైపుకి అడుగులు వేస్తున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ విధంగా రెన్యూవబుల్ ఎనర్జీని మనం ప్రమోట్ చేస్తామో, ఇప్పుడు థర్మల్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంటాం. సో అవి మనకి ఏమవుతాయి, ఇప్పుడు ఆ యొక్క పవర్ డిమాండ్ అనేటువంటిది మనకి తగ్గుతుంది. ఎప్పుడైతే థర్మల్ ద్వారా మనకి డిమాండ్ అనేటువంటిది తగ్గుతుందో కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి మనకి తగ్గుతాయి. ఎస్, దిస్ స్కీమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఓన్ హౌస్ ఉండాలి మనకి, సో వాళ్ళకి ఈ యొక్క స్పేస్ అంటూ ఉండాలి ఈ విధంగా మనకి పెట్టుకోవడానికి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక మీరు ఈ వెబ్సైట్స్ విజిట్ చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గైడ్ లైన్స్ అని చెప్పేసి మీరు కొట్టినట్లయితే కనుక యూ కెన్ ఆల్సో రిజిస్టర్ అండి. సో మీరు కూడా రిజిస్టర్ చేసుకుని ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సోలార్ ఇన్స్టలేషన్ అనేటువంటి దాన్ని మనకి చేసుకోవచ్చు. ఈ సోలార్ ఇన్స్టలేషన్ చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే కనుక మనకి సబ్సిడీ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే అప్ ఫ్రంట్ కాస్ట్ని తగ్గించడం గురించి. దానికి సంబంధించి మీరు తీసుకుంటే కనుక 30,000 రూపీస్ సబ్సిడీ ఫర్ 1 kilowatt సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి 60,000 rupees subsidy for 2 kilowatt system, and as well as 78,000 rupees subsidy for a 3 kilowatt system or higher. ఇంకా అంతకంటే హయ్యర్ ఉన్నా కూడా ఇంకా అంతే సబ్సిడీ. ఇంకా 78,000 rupees మనకి ఏంటంటే కనుక సబ్సిడీ అనేటువంటిది గవర్నమెంట్ అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం అయితే జరుగుతుంది. ఇవి మనకి దీనికి స్కీమ్కి సంబంధించి తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. ఎస్,
సో ఫర్దర్ మూవింగ్ ఆన్ టు దీస్ థింగ్స్, ఇది మనకేంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అరౌండ్ ఇప్పుడు మనం తీసుకుంటే 220 గిగావాట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉందండి మన దగ్గర. రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ, దీన్ని రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇప్పుడు ఓవరాల్గా మనం ఏంటంటే దీన్ని ఎంతకి తీసుకెళ్ళాలనుకుంటున్నాము, 500 గిగావాట్స్ బై ద ఇయర్ 2030. 500 గిగావాట్స్ బై ద ఇయర్ 2030 మనం ఏంటి అని అంటే కనుక అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం అయితే కనుక అనుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాని అండర్లో మనకి ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా సో 50 గిగావాట్స్ యాన్యువల్లీ మనకైతే కనుక యాడ్ అవుతుంది అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ పాయింట్ ఇక్కడ రాశారు చూడండి. Speaking at the India Energy Transition Conference that is organized by the FICCI, the Union Minister said India is set to add 50 gigawatts of new renewable energy capacity annually in the coming years in the past 10 years. India's current installed renewable energy capacity మనకి 200% అయితే కనుక మనకి పెరిగింది. లైక్ ఫ్రమ్ 75 గిగావాట్స్ ఇన్ 2014 టు 220 గిగావాట్స్ టుడే. ఈ రోజున మనకి మన కంట్రీలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ తీసుకుంటే 220 గిగావాట్స్ అయితే కనుక మనకు ఉందండి. సో ఈ 220 గిగావాట్స్ని మనం ఎంతకి అచీవ్ చేయాలి, 500 గిగావాట్స్కి మనం అయితే కనుక అచీవ్ చేయాలి టార్గెట్ బై ద ఇయర్ 2030. ఇది మన యొక్క క్లైమేట్ కమిట్మెంట్ అనమాట. ఇది మనకి దానికి సంబంధించి ఈ యొక్క PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే స్కీమ్ని మనకి మొన్న ఫిబ్రవరి 15, 2024లో సబ్సిడీ ద్వారా ప్రొవైడ్ చేస్తూ మనకి ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ని గవర్నమెంట్ అయితే కనుక చేస్తుంది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి ఎలా అడుగుతుంటారంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది, ఈవెన్ యూపీఎస్సీలో కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. కరెంట్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత, మనం ఎంత టార్గెట్ చేస్తున్నాము. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ మనకి ఎప్పుడు తీసుకుని వచ్చారని చెప్పేసి అడుగుతారు. యాజ్ ఆఫ్ నౌ ఎన్ని ఇన్స్టలేషన్స్ జరిగాయి, లేకపోతే ఎంత % ఇన్స్టలేషన్ జరిగిందని చెప్పేసి అడుగుతారు. 8.5% ఇన్స్టలేషన్ అంటే 8.5 లక్షల మంది హౌస్ హోల్డ్స్కి ఈ రోజున వాళ్ళ యొక్క రూఫ్స్ మీదన ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ని మనం ఇన్స్టాల్ చేయడం అయితే కనుక జరిగిందండి. టార్గెట్ ఎక్కడికి వెళ్ళాలి, మనం 1 crore హౌస్ అయితే కనుక టార్గెట్ మనకి కమింగ్ ఇయర్స్లో మనం అయితే కనుక అచీవ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. లెట్ us read some important points అండి. The ప్రధానమంత్రి సూర్యఘర్ స్కీమ్ ఆర్ సింప్లీ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, అది కూడా మనకి ఇది మనకి ఎప్పుడు లాంచ్ చేశారు, ఫిబ్రవరి 2024లో లాంచ్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి, టు ఇన్స్టాల్ ద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఫర్ ఎంతమందికి, 1 crore హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. క్లియర్? నెక్స్ట్ ప్రస్తుతం టార్గెట్ ఎంత రీచ్ అయ్యాము, 8.5 lakh హౌస్ హోల్డ్స్ టార్గెట్ రీచ్ అయ్యాం. హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ సో ఫార్, షోకేసింగ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్. క్లియర్? దెన్ మూవింగ్ ఫార్వర్డ్, మనకి ఫిబ్రవరి 2024లో లాంచ్ చేశారు. 1 crore హౌస్ హోల్డ్స్ ఇస్ ద టార్గెట్. దీనికి మనకి గవర్నమెంట్ 75,000 కోట్లు బడ్జెట్ అయితే కనుక మనకి అలొకేట్ చేసిందండి. సో ఫార్ ప్రోగ్రెస్ మనకి చూసుకుంటే ఎంతమంది, 8.5 lakh హౌస్ హోల్డ్స్ హ్యావ్ ఇన్స్టాల్డ్ ద సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్, దేర్ బై రీచింగ్ 8.5% ఆఫ్ ద టార్గెట్. సో 1 కోటి మందికి అయితే కనుక అచీవ్ చేయాలనుకుంటున్నాము. ప్రస్తుతానికి 8.5 లక్షల మందికి, అంటే 8.5% మనం అయితే కనుక రీచ్ అవ్వడం అయితే కనుక జరిగింది. సో దెన్ ఇన్స్టలేషన్స్, డైలీ ఇన్స్టలేషన్స్ తీసుకుంటే కనుక ఇది మనకి 3,000 నుంచి 9,000 పర్ డే ఇన్స్టలేషన్స్ అయితే కనుక జరుగుతున్నాయి అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో సబ్సిడీస్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక సో 30,000 రూపీస్ ఫర్ 1 kilowatt సిస్టమ్, 60,000 రూపీస్ ఫర్ 2 kilowatt సిస్టమ్స్ అండ్ 78,000 రూపీస్ ఫర్ 3 kilowatt సిస్టమ్ ఆర్ మోర్. అంతకంటే ఎక్కువ కెపాసిటీ మనకు ఉన్నా కూడా ఇంతే సబ్సిడీ మనకి గవర్నమెంట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ ఇక్కడ మనకి దాని గురించి మెన్షన్ చేశారు చూడండి. సో ఏంటి అని అంటే కనుక ఇదిగో ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ. రీసెంట్గా మనకి ఏంటంటే ఈ యొక్క స్కీము చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతోంది, వెరీ స్లోలీ. ఇన్స్టలేషన్స్ అనేటువంటివి కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 20 lakh అప్లికేషన్స్ ఓన్లీ 5 lakh ఇన్స్టలేషన్స్ మాత్రమే మనకైతే కనుక జరిగాయి అని చెప్పి మనకైతే చెప్పడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుందంటే వెదర్ రిలేటెడ్
రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న మూలాన మేము అంత తొందరగా చేయలేకపోతున్నాము. ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఈస్ ఫేసింగ్ ద డిలేస్ డ్యూ టు వెదర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ లాజిస్టిక్ హర్డిల్స్. సో బట్ డౌన్ ద లైన్ డెఫినెట్లీ మేము చెప్పినటువంటి మార్క్, మేము అన్నటువంటి 1 crore హౌస్ హోల్డ్స్ యొక్క మార్క్ని మేము ఖచ్చితంగా మేము ఏంటి అని అంటే కనుక అచీవ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ చేయడం వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి మనకి? ఫస్ట్ వన్, ఎనర్జీ ట్రాన్సిషన్. కంట్రిబ్యూషన్ టు అరౌండ్ 50 gigawatts ఆఫ్ అడిషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ యాన్యువల్లీ పెరుగుతుందట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇంక్రీజ్డ్ బై ఎంత పర్సంటేజ్? 200%. ఫ్రమ్ 75 gigawatts ఇన్ 2014 టు 220 gigawatts ఇన్ 2024. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు మన యొక్క మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు మెన్షన్ చేయొచ్చండి. ఎస్. అండ్ అలాగే టారిఫ్ ఫర్ ద సోలార్ పవర్ ఆల్సో రెడ్యూస్డ్ బై 80% ఫ్రమ్ 10 rupees per unit టు 2 rupees per unit టుడే అని చెప్పి మనకి చెప్తోంది. FICCI వాళ్ళు ఏంటంటే దే హైలైటెడ్ ద నీడ్ టు యాక్సలరేట్ ద ఇన్స్టలేషన్స్ టు మీట్ ద 1 crore టార్గెట్. దెన్ అలాగే ఎక్నాలజ్డ్ ద సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇన్ సోలార్ పవర్ కాస్ట్స్ మేకింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ మోర్ అఫోర్డబుల్. సో దీనికి సంబంధించి డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారంటే, క్రిటికల్లీ అనలైజ్ ద PM సూర్యఘర్స్ స్కీమ్స్ progress in enhancing the India's rooftop solar capacity, what challenges persist and how they can be mitigated to meet the set targets can be a potential question. PM Suryaghar Muft Bijli Yojana 2024లో మనకి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. 75,000 కోట్లు బడ్జెట్ అలొకేషన్ చేశారు. 1 కోటి మందికి మనకి ఏంటంటే కనుక రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ చేస్తామని చెప్పేసి గోల్ అయితే పెట్టుకున్నారు. ప్రస్తుతానికి 8.5 లక్షల మందికి అయితే కనుక అచీవ్ అయితే చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ రీసెంట్గా వీళ్ళని క్రిటిసైజ్ చేస్తూ చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతోంది స్కీమ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ ఏం సలహా ఏం చెప్తుందంటే కనుక, వెదర్ రిలేటెడ్ ఈవెంట్స్ వల్ల వాటి వల్ల మాకు లేట్ అవుతుంది మేము ఇన్స్టలేషన్స్ అవి చేయడం, బట్ ఎనీవే డౌన్ ద లైన్ మేమైతే కనుక అచీవ్ చేస్తాము అని చెప్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 2014తో కంపేర్ చేసుకుంటే 200% ఇంక్రీజ్ అయ్యింది. ఈ రోజున రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ మన కంట్రీలో 220 gigawatts అయితే కనుక ఉంది. దీన్ని మేము 500 gigawatts బై ద ఇయర్ 2030 అయితే కనుక అచీవ్ చేస్తాము అని చెప్పి మనకి ఇంపార్టెంట్ అంటే టేక్ హోమ్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ నుంచి మనకి. ఎస్, దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫస్ట్ వన్ వి టాక్డ్ అబౌట్ క్రిటికల్ మినరల్స్ గురించి మాట్లాడుకున్నాము. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక PM సూర్యఘర్ స్కీమ్ గురించి మనం మాట్లాడాం. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఆర్టికల్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. బుర్కినా ఫాసో, మాలి అండ్ నైజర్ అఫీషియల్లీ లీవ్ ద వెస్ట్ ఆఫ్రికా బ్లాక్ అని చెప్పేసి మనకైతే కనుక ఇదైతే చెప్తున్నారు. వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బ్లాక్ ఉందండి, సంథింగ్ కాల్డ్ యాజ్ ఎకోవాస్ అని చెప్పేసి ఒక బ్లాక్ అయితే కనుక ఉంది. ఈ బ్లాక్ నుంచి మనకి 3 countries, ఈ 3 వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీసే మనకి ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి బుర్కినా ఫాసో, సెకండ్ వన్ వచ్చేసి మాలి అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి నైజర్. ఈ 3 దేశాలు కూడా అఫీషియల్లీ వీళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క ఎకోవాస్ని అయితే కనుక విడిచిపెట్టడం అయితే కనుక జరిగింది. వీఆర్ అఫీషియల్లీ లీవింగ్ ద. సో ద జుంతా లెడ్ కంట్రీస్ మాలి, నైజర్ అండ్ బుర్కినా ఫాసో అఫీషియల్లీ లెఫ్ట్ ద వెస్ట్ ఆఫ్రికాస్ మెయిన్ పొలిటికల్ అండ్ ట్రేడ్ గ్రూప్ కాల్డ్ యాజ్ ఎకోవాస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎకోవాస్ అని చెప్పేసి మనకైతే కనుక ఇస్తుంటారు. దాని గురించి మనం తెలుసుకోవాలి. ఆఫ్టర్ మోర్ దాన్ ఏ ఇయర్ ఆఫ్ డిప్లొమాటిక్ టెన్షన్స్ వల్ల వీటి వల్ల మనకి ఏంటంటే కనుక ఎకోవాస్ అనేటువంటి గ్రూప్ నుంచి ఈ 3 దేశాలు బయటకైతే కనుక మనకు వచ్చేసాయి. ఎకోవాస్ అంటే ఏంటి, గ్రూప్ యొక్క ఇదేవేంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో మనం తెలుసుకుందాం. Mali, Niger and Burkina Faso, led by military juntas, officially exited the ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అని అర్థం. ఎకోవాస్ అంటే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఫాలోయింగ్ ద ప్రొలాంగ్డ్ డిప్లొమాటిక్ టెన్షన్స్ అండ్ coup in the region with the latest coup in Niger occurring in July 2023. ఎస్, సో ద రీజన్స్ వచ్చేసి మనకి ఏంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ మిలిటరీ టేక్ ఓవర్స్ వల్ల మనకి ఏంటంటే కనుక సో సివియర్ ఇన్స్టెబిలిటీ అయితే కనుక ఉంది. డిప్లొమాటిక్ టెన్షన్స్ అనేటువంటివి అంటే వర్స్ అండ్ రిలేషన్స్ విత్ ఎకోవాస్ ఇంక్లూడింగ్ డిసగ్రిమెంట్స్ ఓవర్ ద గవర్నెన్స్ అండ్ శాంక్షన్స్ ఇంపోజ్డ్ బై ద బ్లాక్. వీటి వల్ల అంటే ఈ యొక్క గ్రూప్ తోటి ఆ డిసగ్రిమెంట్స్ అవి కూడా రావటం వల్ల వీటి వల్ల కూడా ఈ 3 దేశాలు కూడా ఎకోవాస్ అనేటువంటి గ్రూప్లోంచి మనకి బయటకు వచ్చేయడం అయితే కనుక జరిగిందండి. సో అసలు మనకి దీనివల్ల మనకి ఏంటంటే ఎకనామిక్ ఇంటిగ్రేషన్, సో దట్ ఈస్
ద లాస్ ఆఫ్ 3 members will weaken the ECOWAS vision of a borderless region with integrated economies. ECOWAS అనేటువంటి గ్రూప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా దేర్ షుడ్ బి నో బార్డర్, అంటే బార్డర్లెస్ రీజియన్గా ఉండాలి మనందరం కూడా కలిపి. అండ్ ఎకానమీస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలి, అంటే పొలిటికల్గా కానీ నెక్స్ట్ ఎకనామికల్గా ట్రేడ్ పరంగా కానీ. ఇప్పుడు ఆసియాన్ కంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, అలా అదే విధంగా మనకి ఏంటంటే కనుక వీళ్ళంటూ కూడా కలిసి ఒక గ్రూప్గా ఉండాలి అని చెప్పేసి మనకి చేయడం అయితే కనుక జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ కన్సర్న్స్, reduced cooperation in combating the terrorism and addressing the regional conflicts. So shift in the alliances, possible alignment of Mali, Niger and Burkina Faso with non-ECOWAS partners will potentially impact the West Africa's geopolitical landscape. ఎస్, ఇప్పుడు ఎప్పుడైతే మనకి 3 దేశాలు బయటకు వచ్చేస్తాయో ఇప్పుడు ద అదర్ కంట్రీస్ తోటి పార్ట్నర్ అయితే కనుక అవ్వడం జరుగుతుంది. దెన్ నవ్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఎకోవాస్ గురించి మనకైతే కనుక తెలియాలండి. అసలు ఎకోవాస్ అంటే ఏంటి మనకి అనేటువంటిది మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. సో వాట్ ఈజ్ ఎకోవాస్? ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. ఎస్, సో ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ మనకి ఏంటంటే 1975లో ట్రీటీ ఆఫ్ లాగోస్ అనేటువంటి ట్రీటీ ద్వారా మనకైతే కనుక ఈ గ్రూప్ మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఏవేంటి వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్? ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఉండాలి, అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ ఐసోలేషన్లో మనకైతే కనుక వర్క్ ఉండకూడదు, కలిసికట్టుగా ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలి ఎకానమీస్ అనేటువంటివి. రీజనల్ ట్రేడ్ ప్రమోట్ చేసుకోవాలి మనం, డెమోక్రసీని ప్రమోట్ చేయాలి, రూల్ ఆఫ్ లాని ప్రమోట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క బ్లాక్ యొక్క, అంటే ఎకోవాస్ యొక్క బ్లాక్ యొక్క ఇంపార్టెంట్ ఇదండి. మనకి ఓవరాల్గా మనకి 15 మంది మెంబర్ నేషన్స్ అయితే కనుక ఉన్నారు. దీంట్లో మనకి నైజీరియా, గానా, సెనిగల్ అండ్ యాజ్ వెల్ as సియరా లియోని, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ద ఇంపార్టెంట్ సో మెంబర్స్ ఆఫ్ ద ఎకోవాస్. ఖచ్చితంగా ఎకోవాస్ మీద కూడా మనం అయితే కనుక క్వశ్చన్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ సింగిల్ కరెన్సీ ట్రేడింగ్ బ్లాక్ అనమాట. ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి అబూజా, నైజీరియాలో మనకి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి. సో నౌ ఛాలెంజెస్ ద ECOWAS ఎబిలిటీ టు మేనేజ్ ద ఇంటర్నల్ క్రైసిస్ అండ్ విల్ ఎన్ఫోర్స్ ద కలెక్టివ్ డెసిషన్స్. ఇట్ విల్ థ్రెటన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ యాజ్ వెల్ ఇన్ ద వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్లో. ఎప్పుడైతే మనకి ఈ యొక్క దేశాలు బయటకు వచ్చేస్తున్నాయో ఖచ్చితంగా ఇక్కడ ఇంకా ఫర్దర్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మనకైతే కనుక ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనుక ఎక్కువ ఉన్నాయి. ఎకనామికల్గా కూడా మనకైతే కనుక ఎఫెక్ట్ అయితే పరిస్థితులు అయితే కనుక ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. Discuss the implications of the exit of Mali, Niger and Burkina Faso from ECOWAS on regional stability and economic integration in that of the West Africa can be a potential mains question అండి మనకి. క్లియర్? సో అసలు వాట్ ఈస్ ఎకోవాస్, ఎప్పుడు ఫార్మ్ అయింది ఎకోవాస్, ఎక్కడ హెడ్ క్వార్టర్ అయ్యి ఉంది, ఏ దేశాలు రీసెంట్గా మనకి బయటకు వచ్చేసాయి, దాని వల్ల ఇంపాక్ట్ ఏంటి, ఇవి మనం మెయిన్లీ ఈ యొక్క ఆర్టికల్ నుంచి టేక్ హోమ్ పాయింట్స్ అండి. Yes, moving on to the next important article. Yes, and moving to the next one. బ్రోకెన్ ప్రామిసెస్ ఇన్ ఏ వార్మింగ్ వరల్డ్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇదంతా ఎక్స్క్లూసివ్లీ దేని గురించి అని అంటే కనుక మన యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండర్ ద ట్రంప్స్ సెకండ్ ప్రెసిడెన్సీ మనకేంటంటే కనుక ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రాల్ అయితే కనుక అవుతున్నాము అని చెప్పేసి మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయబడడం అయితే కనుక జరిగింది. సో దానికి సంబంధించి ఇది ఏ విధంగా మనకి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్ని ఎఫెక్ట్ అయితే కనుక చేస్తుంది, డెవలపింగ్ కంట్రీస్కి ఏ విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది అనేటువంటి పాయింట్స్ మీదన మనకైతే కనుక ఈ యొక్క ఆర్టికల్లో మనకి మాట్లాడడం జరిగిందండి. లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్. దిస్ ఆర్టికల్ డిస్కస్డ్ ద కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ విత్డ్రాల్ ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ద ఆథర్స్ ఆర్గ్యూడ్ దట్ దిస్ డెసిషన్ విల్ వీకెన్ ద గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ and shifts more responsibility onto that of the developing countries. Ideally మనం కంట్రీస్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో చైనా ఈజ్ ద లీడింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ అండి, సో కంట్రిబ్యూటింగ్ టు సిగ్నిఫికెంట్ గ్లోబల్ వార్మింగ్. ఫాలోడ్ బై ద సెకండ్ పొజిషన్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే ఉంది, థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇండియా అయితే ఉందండి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్. మనకి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది వీళ్ళు తీసుకోకుండా
ఆ బైండింగ్ కమిట్మెంట్స్ అనేటువంటివి వీళ్ళు బేర్ చేయకుండా ఆ రెస్పాన్సిబిలిటీ అంతటినీ కూడా ఎవరి మీదకి నెట్టేస్తున్నారు? గ్లోబల్ సౌత్ కంట్రీస్ లేదా డెవలపింగ్ కంట్రీస్ మీదకి మనకి నెట్టేయడం అయితే కనుక జరుగుతోంది అని చెప్పి మనకి చెప్తున్నారు. ద ఆథర్స్ ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ ఇట్ విల్ వీకెన్ ద గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అండ్ ఇట్ విల్ షిఫ్ట్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ టు ద డెవలపింగ్ కంట్రీస్ మీద. దిస్ ఆర్టికల్ ఆల్సో హైలైట్స్ ద హిస్టారికల్ ట్రెండ్ ఆఫ్ వీక్ యూఎస్ కమిట్మెంట్స్ టు క్లైమేట్ మిటిగేషన్ and the impact of its withdrawal on global climate diplomacy, financial aid and international efforts to combat the climate change. ఆథర్స్ ఇంకేం చెప్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈవేళ కొత్త ఏం కాదు, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసారంటే. ఇంతకుముందు కూడా క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి మనకి సైన్ చేశారు. అప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎటువంటి బైండింగ్ కమిట్మెంట్స్ని కూడా ఒప్పుకోలేదు. సో బైండింగ్ కమిట్మెంట్స్ని ఇది చేయలేదు వాళ్ళ మీద. దే ఆల్వేస్ ట్రై టు షిఫ్ట్ ద బర్డన్ ఆన్ టు దట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ మీద, గ్లోబల్ సౌత్ కంట్రీస్ మీదనే రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఇది చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ అండ్ హ్యాస్ ఈవెన్ కంట్రిబ్యూటెడ్ ఓవర్ ద 5th of the cumulative carbon dioxide emissions since the pre-industrial era. Despite being a signatory to UN Framework Convention on Climate Change, the US has historically avoided the binding commitments to emission reductions. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మనకి అమెరికా అనేటువంటిది అత్యంత ధనిక రిచెస్ట్ కంట్రీ మనకి. అండ్ అలాగనే వాళ్ళ కంట్రిబ్యూషన్స్ మనం తీసుకుంటే కనుక దే ఆర్ ఆల్సో ద లీడింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్లో కూడా వీళ్ళు లీడ్ చేస్తున్నారు. UNFCCCకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆల్సో ఏ సిగ్నేటరీ. బట్ కానీ ఈ రోజుకి కూడా వాళ్ళ మీద ఎటువంటి బైండింగ్ కమిట్మెంట్స్ పెట్టుకోకుండా వీళ్ళు ఏంటి అని అంటే కనుక అవాయిడ్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు, ప్రీవియస్ క్లైమేట్ అగ్రిమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యోటో ప్రోటోకాల్ మనం తీసుకున్నా కూడా ఫెయిల్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ US పార్టిసిపేషన్. With the domestic politics are preventing the legally binding commitments. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి ఏంటంటే కనుక అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ పాలిటిక్స్ వల్ల మనకి ఏంటంటే కనుక దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద బైండింగ్ కమిట్మెంట్స్. అటువంటివి మనకి ఏంటంటే కనుక అవాయిడ్ చేయబడడం అయితే జరుగుతుందండి. ఇంపాక్ట్ ఆఫ్ US విత్డ్రాల్ ఫ్రమ్ ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది 2015లో సైన్ చేసినటువంటి ఒక ల్యాండ్ మార్క్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ అండి. దాని నుంచి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటకు వచ్చేస్తుంది. దాని వల్ల ఇంపాక్ట్ ఏంటని మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. The withdrawal follows a pattern of weak climate commitments under the Republican administration and limited action under Democratic governments. Developing nations now will face increased financial and technological burden అనేటువంటిది ఫేస్ చేస్తారు ఫర్ క్లైమేట్ మిటిగేషన్ డిస్పైట్ దేర్ లోవర్ హిస్టారికల్ ఎమిషన్స్. అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్, వీళ్ళు ఐలాండ్ కంట్రీస్ వీళ్ళు తీసుకుంటే వాళ్ళు హిస్టారికల్లీ వాళ్ళకి ఎమిషన్స్ ఏమీ లేవు. బట్ కానీ ఇప్పుడు హెవీ బర్డన్ ఇప్పుడు ఎవరి మీద ఉంది అని అంటే కనుక ఈ యొక్క దేశాల మీద ఉంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ రెడ్యూస్డ్, దేర్ బై ఫోర్సింగ్ దమ్ ఇంటూ ఎర్లీ డీకార్బనైజేషన్ వైల్ ఆల్సో డీలింగ్ విత్ ఎకనామిక్ ఛాలెంజెస్ లైక్ హంగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫుడ్ సెక్యూరిటీ. ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఇప్పుడు ఓన్లీ క్లైమేట్ చేంజ్ అనే ప్రాబ్లము వాళ్ళకి. దట్ ఈస్ ఎకనామిక్ హంగర్ ఈజ్ అ బిగ్గర్ ప్రాబ్లమ్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, అదర్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం కూడా మనకి అయితే కనుక వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ అనేటువంటిది అందదు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. క్లియర్? అండ్ అలాగనే దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ సజెషన్స్ ఏమిస్తున్నారు ఆధార్ మనకి ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ టేక్ స్ట్రాంగర్ క్లైమేట్ యాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ షిఫ్టింగ్ ద బర్డన్ టు డెవలపింగ్ నేషన్స్. ఇవి మీరు ఏంటంటే మీ యొక్క ఆన్సర్స్లో మీరు సజెషన్స్గా మెన్షన్ చేసుకోవచ్చు. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు స్ట్రాంగర్ క్లైమేట్ యాక్షన్ వాళ్ళు లీడ్ చేయాలి. రిక్వైర్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేస్తూ ఇన్స్టెడ్ ఆఫ్ షిఫ్టింగ్ ద బర్డన్ ఆన్ టు డెవలపింగ్ నేషన్స్ మీదకి ఆ బర్డన్ తోసేయకుండా వీళ్ళు ఎందుకంటే మరి హిస్టారికల్లీ ఎమిషన్స్ని ఇది చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు మనకి ఏంటంటే కనుక చేయాలి అని చెప్తున్నారు. There is a need for global financial mechanisms to support the countries that are struggling with the climate mitigation. Climate agreements must ensure the compliance and accountability to prevent the backtracking by the major economies. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీస్ మనకి సైన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నారు, వాళ్ళు మళ్ళీ మేము విత్డ్రా అయిపోతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. క్లైమేట్ అగ్రిమెంట్స్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక ఇలాంటి దేశాలని అకౌంటబుల్ చేసే విధంగా మనకు ఉండాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. Addressing the climate change should go
beyond economic interests, and it should focus upon the equity and as well as the sustainability overall. So these are the important points that you are expected to know with respect to this article. And clear? Further moving on to that of the next article. Lack of a protective law expose the domestic workers to abuse, says Supreme Court. సో సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు విచ్ ఇస్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ, ద ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్, ద ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రీసెంట్గా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి చెప్తున్నారనమాట. ఏమనంటే కనుక డొమెస్టిక్ వర్కర్స్ ఆర్ ఆఫెన్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్యూస్. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి ఒక డెడికేటెడ్ సెంట్రల్ లా అంటూ కూడా ఏదీ లేదు. సో కాబట్టి దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ దట్ దేర్ నీడ్ టు బి ఎ సెంట్రల్ లా టు ప్రొటెక్ట్ దీస్ డొమెస్టిక్ వర్కర్స్ ఫ్రమ్ ద అబ్యూస్ అని చెప్పి మనకి రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. The Supreme Court has recently directed the Union government to consider enacting a law for the protection of domestic workers. Domestic workers are often being subjected to exploitation, అబ్యూస్, ఓకే, వీటికి గురవుతున్నారు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి వీళ్ళ గురించి అంటూ ఒక డెడికేటెడ్గా ఒక లా, సెంట్రల్ లా ఏమైనా తీసుకుని రావాల్సిన అవసరం ఏదైనా ఉంది అని అంటే కనుక తీసుకుని రండి. హైలైటింగ్ దట్ దెర్ ఇస్ ఎ లీగల్ వాక్యూమ్ దట్ లీడ్స్ టు దేర్ ఎక్స్ప్లాయిటేషన్. The court has ordered the formation of an interministerial committee as well to examine the issue. ఒక ఇంటర్మినిస్టీరియల్ కమిటీని మనకి ఏంటి అని అంటే కనుక ఫార్మ్ చేసి నిజంగా ఒక సెంట్రల్ లా అంటూ కావాలా ఈ డొమెస్టిక్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి అంటూ మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు ఈ ఇంటర్మినిస్టీరియల్ కమిటీని కన్స్టిట్యూట్ చేయడం జరుగుతుందండి. The absence of a central law is often leaving the domestic workers vulnerable to low wages, తక్కువ జీతాలు, అన్సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక సరిగ్గా లేకపోవడం, అన్సేఫ్గా ఉండడం, లాంగ్ అవర్స్ వితౌట్ ఎనీ లీగల్ రికోర్స్, అంటే వీళ్ళకంటూ కూడా ఒక డెడికేటెడ్ వర్కింగ్ అవర్స్ అనేటువంటిది లేకుండా లాంగ్ వర్కింగ్ అవర్స్ అది ఉండటము వల్ల మనకి ఏంటంటే దే ఆర్ ఆఫెన్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. దీన్ని మనం కంట్రోల్ చేయాలి, వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి. లైక్ డొమెస్టిక్ వర్కర్స్ ప్రైమరీలీ విమెన్, పర్టికులర్లీ ఎస్పెషల్లీ విమెన్ డొమెస్టిక్ వర్కర్స్ తీసుకుంటే దే ఆర్ ఫేసింగ్ ద ర్యాంపెంట్ అబ్యూస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ డ్యూ టు lack of formal recognition and as well as the protection. So Justice Ravindra Bhatt and Justice Vijay Goyal మనకి ఏంటంటే ది అర్జెంట్ నీడ్ ఫర్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ దేర్ బెనిఫిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెగ్యులేషన్ అయితే కనుక చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ మనకి చెప్పడం జరుగుతుందండి. ద సెంటర్ మస్ట్ ఫార్మ్ అన్ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఇంక్లూడింగ్ ద ఎక్స్పర్ట్స్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, లా అండ్ జస్టిస్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, వీళ్ళని మెంబర్స్గా ఉంచి, ఎక్స్పర్ట్స్ని మెంబర్స్గా ఉంచి ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయండి. ఆ కమిటీని కన్స్టిట్యూట్ చేసి వాళ్ళని స్టడీ చేయమని చెప్పండి. నిజంగా ఒక సెంట్రల్ లా కావాలా, ఒక ఆ లీగల్ వాక్యూమ్ ఉందా మనకి కంప్లీట్లీ, ఇప్పుడు దాన్ని ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి అవసరం ఉందా అనేటువంటి దాన్ని మీరేంటి అంటే సజెస్ట్ చేయమని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. ద కమిటీ మస్ట్ సబ్మిట్ ఎ రిపోర్ట్ విత్ ఇన్ 6 months ఆఫ్టర్ విచ్ ద గవర్నమెంట్ విల్ డిసైడ్ అపాన్ ద నెసెసిటీ ఆఫ్ ఏ సెంట్రల్ లా. Yes, multiple proposals for laws protecting the domestic workers have been made, like including మనకి డొమెస్టిక్ వర్కర్స్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బిల్ అని చెప్పి మనకి తీసుకుని రావడం జరిగింది. డొమెస్టిక్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ వర్క్ అండ్ సోషల్ సెక్యూరిటీ బిల్ 2017 అని చెప్పి తీసుకుని వచ్చారు. కానీ ఇవి ఏ బిల్స్ కూడా మనకి ఏంటంటే యాక్ట్స్గా మనకి మారలేదండి. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ వీళ్ళు ఏంటంటే కనుక ఇనిషియేటివ్స్ అయితే కనుక తీసుకుని వచ్చారు అని కూడా మనకి చెప్తున్నారు. సో సమ్ స్టేట్స్ లైక్ ఇన్క్లూడింగ్ తమిళనాడు, మహారాష్ట్ర అండ్ కేరళ హ్యావ్ ఇండిపెండెంట్లీ ఎనెక్టెడ్ ద లాస్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ వర్కర్స్. These states have established specialized bodies to oversee social security measures like minimum wages, maternity benefits and medical expenses reimbursements. క్లియర్ అండి. ఒక పక్కన మనకి అర్బనైజేషన్ అనేటువంటిది పెరిగిపోతుంది. దీని మూలాన మనకి డొమెస్టిక్ వర్కర్స్ యొక్క డిమాండ్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో మరి ఇలా పెరిగిపోతున్నప్పుడు ఈ యొక్క డొమెస్టిక్ వర్కర్స్ ఆర్ ఆఫెన్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ఎక్స్ప్లాయిటేషన్, హ్యూజ్ వర్కింగ్ అవర్స్, అన్సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్స్ అయితే కనుక ఉంటున్నాయి వీళ్ళకి. మరి వీళ్ళు కూడా లీగల్ రీకోర్స్ తీసుకోవడానికి మనకి ఏంటంటే కనుక ఒక డెడికేటెడ్ లా అనేటువంటిది ఉండాలి. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి ఒక చట్టం అంటూ ఉంది అని చెప్పేసి వీళ్ళకి ఉండాలి అని చెప్పి మనకి సో చెప్పడం జరుగుతుంది. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే డొమెస్టిక్ వర్కర్స్ మోస్ట్లీ బిలాంగ్ టు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ సచ్ యాజ్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, మేకింగ్ దెమ్ మోర్ ససెప్టబుల్ టు దట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్.
ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్. సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారంటే, డిస్కస్ ద నీడ్ ఫర్ ఎ కాంప్రిహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ వర్కర్స్ ఇన్ ఇండియా. వాట్ ఛాలెంజెస్ ఎగ్జిస్ట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ సచ్ లెజిస్లేషన్? సో కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. క్లియర్ అండి? ఎస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ ఆర్టికల్స్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. CCEA recently approved the hike in ethanol procurement price. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఇథనాల్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక పెట్రోల్లో మనకి బ్లెండ్ చేయడం జరుగుతుందండి. సో అండర్ ద ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చింది గవర్నమెంట్. సో దీని ద్వారా మనకి ఏంటంటే కనుక ఇంపోర్ట్ డిపెండెన్సీ, కొంత ఇంపోర్ట్స్ అనేటువంటి తగ్గించడానికి, ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క ఇంపోర్ట్స్ అనేటువంటి తగ్గించడానికి మనం ఏంటి అంటే, అండ్ అలాగే పొల్యూషన్ అనేటువంటి తగ్గించడం గురించి మనం ఈ బ్లెండింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తాము. ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక పెంచడం జరిగిందనమాట. సో చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి 56.58 పర్ లీటర్ టు 57.97 రూపీస్ పర్ లీటర్ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయితే కనుక మనకి ప్రొక్యూర్ అయితే కనుక చేసుకుంటారు. దీనివల్ల మనకి సఫిషియంట్ సప్లై అనేటువంటిది, కంటిన్యూస్ సప్లై అనేటువంటిది ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, దీంట్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొలాసెస్ ఉంటాయి. మొలాసెస్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ ఎస్ సి హెవీ మొలాసెస్ అంటారనమాట. బి హెవీ మొలాసెస్, సి హెవీ మొలాసెస్ అని చెప్పేసి మనకు ఉంటూ ఉంటాయి. సో దాని గురించి ఎస్. సో ఈ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఏంటంటే, దిస్ న్యూ ప్రైజ్ ఈజ్ ఫర్ ద ఆన్ గోయింగ్ ఇథనాల్ సప్లై ఇయర్ 2024-25 స్టార్టింగ్ ద November 1st, 2024 టు October 31st, 2025 అండర్ ద సెంటర్స్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక ప్రోగ్రామ్ అయితే కనుక ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దామండి. ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హెడెడ్ బై ఎవరండి? ప్రైమ్ మినిస్టర్. Headed by Prime Minister, has recently approved an increase in the ethanol procurement price for public sector oil marketing companies to support the ethanol blending program and reduce the crude oil imports. Yes. The ethanol procurement price has been increased from 56 rupees per litre to 57.97 per litre. This new price will be applicable to ethanol supply year 2024-25. So that is November 1, 2024 నుంచి October 31, 2025 వరకు అండర్ ది ethanol blended program మనకైతే కనుక అప్లై అవుతుందండి. సి హెవీ మొలాసెస్ అయితే కనుక మనకైతే కనుక యూస్ చేస్తుంది. 3% increase in CHM ethanol price will ensure sufficient ethanol availability to meet the higher blending targets. సో సి హెవీ మొలాసెస్ అనేటువంటి దాంట్లో మనకి ఏంటంటే కనుక షుగర్ కంటెంట్ అనేటువంటిది కొంత తక్కువ ఉంటుందన్నమాట. విట్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ దట్ ఆఫ్ ఎథనాల్ ప్రొడక్షన్. బి హెవీ మొలాసెస్ అని, సి హెవీ మొలాసెస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ మనకైతే కనుక ఉంటాయి. దిస్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ బోత్ ఫార్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ గురించి మనం మాట్లాడితే కనుక, ద CCEA విచ్ ఇస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్ములేటింగ్ ద policies related to economic matters like including the pricing of essential commodities and as well as industrial growth strategies. How does the ethanol blending program contribute to India's energy security and environmental sustainability? Discuss the challenges in its implementation can be a potential question that you can expect. Clear? Moving on to that of the next important article. Yes, ISRO's 100th launch లిఫ్ట్స్ ద నావిక్ శాటిలైట్ అని చెప్పేసి మనకైతే కనుక వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇది కూడా మనకి సో స్పేస్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనం ఏంటంటే కనుక స్పేడెక్స్ మిషన్ గురించి మనం చూసాము. సో దట్ ఈస్ ఎ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి ఇది మనకి ఏంటంటే కనుక నావిగేషన్ శాటిలైట్ అండి. మన యొక్క నావిగేషనల్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి GSLV F-15 మనకైతే కనుక సో లిఫ్ట్ ఆఫ్ అయితే కనుక అయ్యింది రీసెంట్గా. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద హిస్టారిక్ 100th mission called as GSLV F-15, lifting off with a navigation satellite from that of the Satish Dhawan Space Center, Sriharikota. ఇది మనకి ఏంటంటే కనుక ఎస్ దీస్ ఆర్ ద NVS-02 శాటిలైట్ని మనకి ఏంటంటే కనుక ఆర్బిట్లో ప్లేస్ అయితే కనుక చేసింది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే, ద ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇట్స్ 100th లాంచ్ ఫ్రమ్ దట్ ఆఫ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. ఈ మిషన్ మనకి ఏంటంటే NVS-02 శాటిలైట్ని మనకైతే కనుక క్యారీ చేసింది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ నావిగేషన్ సిస్టమ్ ఇన్ టు ద ఆర్బిట్ బై యూజింగ్ ద GSLV F-15. ఇది మనకి 100th లాంచ్ మనకి
ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ద జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ 19 minutes ఆఫ్టర్ ద లాంచ్. నావిక్ అంటే అర్థం ఏంటంటే కనుక నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని అర్థం. మనకి ఇట్ ఈస్ ద ఇండియాస్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అండి. ఇది మనకి మన కంట్రీకి అండ్ అలాగనే 1500 kilometers బియాండ్ ద ఇండియాస్ బార్డర్స్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం గురించి, అంటే పొజిషనింగ్ సర్వీసెస్, వెలాసిటీ అండ్ టైమింగ్ సర్వీసెస్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయడం గురించి అయితే కనుక ఈ యొక్క నావిక్ సిస్టమ్ అయితే కనుక మనకు ఉంది. దీంట్లో ఎస్పిఎస్ అంటారు, అంటే స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ అని. ఇది మొత్తం అందరి యూజర్స్కి అవైలబుల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ సర్వీస్ అని ఉంటుంది. ఇది మనకి ఎన్క్రిప్టెడ్ సర్వీస్ ఫర్ దట్ ఆఫ్ ద సర్వీస్ స్ట్రాటజిక్ యూజర్స్కి మాత్రమే మనకైతే కనుక ఉపయోగపడుతుంది. ఎస్, ఓవరాల్ మనకి ఇస్రో 548 శాటిలైట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక లిఫ్ట్ చేసింది, లైక్ ఇంక్లూడింగ్ 433 ఫారిన్ శాటిలైట్స్. సో 120 tons ఆఫ్ ద పేలోడ్, అవుట్ ఆఫ్ విచ్ 23 tons వర్ ఆఫ్ ద ఫారిన్ శాటిలైట్స్ మనం అయితే కనుక పంపించడం అయితే కనుక జరిగిందండి. NVS-02 శాటిలైట్ క్యారీస్ అన్ ఇండిజినియస్ అటామిక్ క్లాక్, ఏ మేజర్ స్టెప్ ఇన్ ద సెల్ఫ్ రిలయన్స్ అండర్ ద మేక్ ఇన్ ఇండియా. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓవరాల్గా మనకి ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ టు పొజిషన్ అవర్ సెల్స్ ఇన్ ద శాటిలైట్ నావిగేషన్ అండ్ స్పేస్ టెక్నాలజీ యాజ్ వెల్ అని చెప్పి మనకి ఈ యొక్క లాంచ్ గురించి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ మనకి ఏంటంటే మన యొక్క రీజనల్ నావిగేషన్ క్యాపబిలిటీస్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్థన్ చేయడం గురించి మనకైతే కనుక ఈ యొక్క మిషన్ అయితే కనుక మనకి క్యారీ అవుట్ చేశారు. ఎస్, సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్ అండి, సో దట్స్ ఇట్. Coming to the today's question, consider the following countries: A, 1 Argentina, 2 China, 3 Bolivia. How many of the above countries are part of the lithium triangle? Only 1, only 2, all 3, none of the above. Yes అండి, Argentina, China, Bolivia. How many of the above countries are part of lithium triangle? If you know the answer, please comment your answer అండి. And at the same time, if you found this particular video useful, if you have learned something, please do like the video as well. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best. Bye bye అండి.